హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఎందుకు రెడీ అవ్వాలి, ఎవరి కోసం రెడీ అవ్వాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామా. ఇది చాలామంది అంటే నా వీడియోస్లో చాలా కామెంట్లు కూడా వచ్చాయన్నమాట. మేడం అసలు మనం మేకప్ చేసుకోవడం ఎందుకు, మనం రెడీ అవ్వడం ఎందుకు, ఎవరి కోసం రెడీ అవ్వాలి, ఎవరి కోసం మేకప్ చేసుకోవాలి, ఇలా అన్నమాట. మేబీ అది చిన్నపిల్లలు అయి ఉండొచ్చు లేదా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. సో నన్ను కూడా కామెంట్ చేశారు, మీరు మేకప్ ఎందుకు చేసుకుంటున్నారు మేడం అనేసి. నేను మేకప్ చేసుకోను మా, లిప్స్టిక్ ఒక్కటే వేస్తాను, అది అలవాటు కాబట్టి. లిప్స్టిక్ లేకుండా కనిపిస్తే అంత బాగుండం కాబట్టి, బ్రైట్గా కనిపించాం కాబట్టి. సో నేను బయటకు వచ్చే ముందు లిప్స్టిక్ వేసుకొనే వస్తానన్నమాట. సో దీంట్లో తప్పు అని ఎవరికి అనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరి కోసం రెడీ అవ్వాలి? ఇది ఎంత సిల్లీగా ఉంది కదా. ఒకళ్ళ కోసం రెడీ అయ్యేదేంటి, మన కోసం మనం రెడీ అవుతామా? ఎవరమైనా కానీ ఒక మంచి శారీ కట్టుకున్నా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, ఒక మంచి షర్ట్ వేసుకున్నా, చెప్పులు కొనుక్కున్నా, ఏదైనా మనం నీట్గా కనిపించడానికి, మనకు మనం తృప్తిగా ఉండడానికి, సాటిస్ఫాక్షన్తో ఉండడానికి, కాన్ఫిడెంట్గా ఉండడానికి, మీ భాషలో చెప్పాలి అంటే కాదా? ఎవరినో అట్రాక్ట్ చేయడానికే రెడీ అవ్వాలా? అస్సలు లేదమ్మా, అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఎందుకు అనుకుంటారు మీరు రెడీ అయ్యేది ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పేసి? అస్సలు కాదు. మనకు మనం బాగుంటాము. మనం రెడీ అయిన తర్వాత అద్దంలో చూసుకుంటే చాలా ముచ్చటగా ఉంటాము, మనసుకు చాలా బాగుంటుంది, కాదంటారా? ఎక్కడైనా నీట్గా ఉన్న ప్లేస్ చూస్తే ఆటోమేటిక్గా మన కళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది, ఆటోమేటిక్గా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగా చక్కగా అందంగా ఉన్న అమ్మాయి లేదా నీట్గా రెడీ అయిన అమ్మాయిని కానీ అబ్బాయిని చూస్తే కూడా మనకు చాలా ముచ్చటేస్తుంది, కాదంటారా చెప్పండి? అలాని గాడిగా రెడీ అయ్యే వాళ్ళ సంగతి అది వేరే విషయం, అది మనం మాట్లాడుకోవద్దు ఇప్పుడు. ముచ్చటగా రెడీ అయ్యే వాళ్ళని చూస్తే కళ్ళకి ఎంతో ఆనందం, కళ్ళకు ఆనందం కలిగిస్తే ఆటోమేటిక్గా మీ మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు, హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉండేది అందుకే. మంచి ఆక్సిజన్ లభిస్తుంది, అది వేరే సంగతి. చుట్టూ గ్రీనరీ ఉన్న, చిన్న చిన్న గుడిసెలు ఉన్న, కాటేజెస్ ఉన్నా కానీ మనకు చాలా నచ్చుతాయి, కళ్ళకు నచ్చుతాయి. సో తప్పులేదమ్మా, ఎందుకు రెడీ అవ్వాలి? నాకు ఫస్ట్లో అనేవాళ్ళు నెల్లూరులో కొంతమంది పిల్లలు, ఎందుకు రెడీ అవ్వాలి మేడం, పెళ్లి కూతురుగా ఎందుకు రెడీ అవ్వాలి మేడం, పెళ్లి కోసం ఎందుకు రెడీ అవ్వాలి, పెళ్లి చూపులకి ఎందుకు రెడీ అవ్వాలి అని. మరి మీకు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు ఎదుటి మనిషికి నథింగ్ స్పెషల్ అని వాళ్ళకి అనిపిస్తే మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? చాలామంది ఉన్నారు బయట అమ్మాయిలు, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో పెళ్లి చూపులు అనేది ఒక చిన్న తతంగం, దాంట్లో మీరు కనీసం ఒక మంచి చీర కట్టుకోను, నేను రెడీ అవ్వను అంటే అది ఎట్లమ్మా, ఎంతమంది ఇబ్బంది పెడతారో ఆ పేరెంట్స్ని. చాలా వాళ్ళ కోసం ఎందుకు రెడీ అవ్వాలి అంటే, కట్టుకోబోయే లైఫ్ పార్ట్నర్ కోసం రెడీ అవ్వకుండా మీరు ఎవరి కోసం రెడీ అవుతారు? అవి కొన్ని పోతాయి, ఫ్లాప్ అయిపోతాయి, అయితే అవనివ్వండి. కొంతమంది పాపం అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు, మేము ఎలా ఉన్నా నచ్చము అని చెప్పేసి. సరే నేను అనుకోవడం అయితే అమ్మాయిలు నచ్చక కాదమ్మా, డబ్బులు నచ్చక చాలామంది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఫ్యాషన్ ఏంటి అంటే జాతకాలు కలవలేదని చెప్పి ఎంతోమంది అమ్మాయిల్ని, ఎంతోమంది అబ్బాయిలని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా సిల్లీ. సరే ఈ విషయం అంతా మనకెందుకు కానీ. సో రెడీ అవ్వడం అనేది ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేయడానికే కాదమ్మా. నేను గర్ల్స్ కాలేజీలో చదివాను, కానీ మేము చాలా చక్కగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. కాటన్స్ కట్టుకోవాలి కంపల్సరీ రూలు, ముచ్చటగా వచ్చేవాళ్ళం అందరం. ఒకళ్ళని అట్రాక్ట్ చేయడానికి కాదు, మాకు మేము బాగుండేదానికి, మాకు మేము ఫీల్ అయ్యేదానికి, మాకు మేము కాంప్లిమెంట్స్ ఇచ్చుకునేవాళ్ళం, నీ సారీ బాగుంది, నీ డ్రెస్ బాగుంది అని చెప్పేసి. సో ఇది ఎలా ఉంటుంది అంటే, నిజంగా తెలియకంటారో తెలిసి అంటారో కూడా నాకు అర్థం కాదు. చక్కగా రెడీ అవ్వడం అనేది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. రెడీ అయ్యి చూడండి, మీరు ఒక మంచి డ్రెస్ వేసుకొని, మంచి చెప్పులు వేసుకొని స్టైల్గా రెడీ అయ్యి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. మీరు వీధిలోకి వెళ్ళంగానే స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా నడుస్తారు, కాదంటారా? కాదనే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. కరెక్ట్గా ఉంటుందమ్మా. మీరు ఎప్పుడైనా సరే నీట్గా రెడీ అయినప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది, అది అట్రాక్షన్ కాదు, మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎలాగో అలా వెళ్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉండడం అంటే కూడా మనకు మనం చక్కగా కనిపించడం, మనల్ని మనం మంచిగా ప్రజెంట్ చేసుకోవడం.
నేననేది బయటకు వెళ్తేనే రెడీ అవ్వమని చెప్పలేదు, మా ఇంట్లో కూడా రెడీ అవ్వాలి ఎవరైనా కానీ. ఎప్పుడు నైటీలు వేసుకొని జుట్టు విరబోసుకొని జిడ్డు మొహంతో ఉన్నారు అంటే ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చరు, పిల్లలకు కూడా నచ్చరు ఎవరు. కాబట్టి ఎవరైతే ఉదయాన్నే ఫ్రెష్గా మామూలుగా స్నానం చేసేసి ఒక శారీ కట్టుకుంటారో లేదా ఒక డ్రెస్ వేసుకుంటారు, చక్కగా బొట్టు పెట్టుకుంటారు, కాటుకు పెట్టుకుంటారు, కాటుకి ఈ రోజులు అలవాటు లేదనుకోండి చెప్తున్నాను, చక్కగా ఉంటారు, కాదంటారా? సో ఇదంతా మేకప్ చేసుకోవడం కాదమ్మా, ఇది రెడీ అవ్వడం. ఇక మేకప్ అంటే మీరు ఏంటి అంటే లేనివి ఉన్నట్టుగా చూపించుకోవడం అనమాట. అంటే ఫౌండేషన్స్ వేసుకోవడము, మచ్చల్ని కవర్ చేసుకోవడము, చిన్న కళ్ళని ఇంత పెద్దవిగా చూపించుకోవడము, ఐలాషెస్ లేకపోయినా పెద్ద పెద్ద ఐలాషెస్ పెట్టుకోవడము, సో బ్లషర్స్ వేసుకోవడము, లిప్స్టిక్ వేసుకోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. కానీ మేకప్ అంటే చక్కగా రెడీ అవ్వడం అనమా. మేకోవర్ అంటారు. మేకోవర్ అంటే దానికి డిఫరెంట్ మీనింగ్స్ కూడా ఉన్నాయి. మనం తల దువ్వుకొని మంచిగా డ్రెస్ వేసుకొని కొంచెం పౌడర్ అప్లై చేస్తే కూడా దాన్ని మేకప్ అనే అంటారు, రెడీ అవ్వడం అనే అంటారు. కాబట్టి దీని మీద నెగిటివ్గా ఎవరు ఫీల్ అవ్వకండి. ఒకళ్ళని అట్రాక్ట్ చేయడానికి కాదు, మనల్ని మనం నీట్గా ప్రజెంట్ చేసుకోవడము. ఎప్పుడు నీట్గా ఉన్నాము అంటే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటామమ్మా, ఎంతో అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. తనకి ఎప్పుడు చూసినా కానీ స్మార్ట్ ఉంటుంది, చక్కగా రెడీ అయి ఉంటుంది, జిడ్డు మొహం వేసుకొని ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్స్. మీకు తెలియకుండా మీరంటే చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు? కొంతమంది పిల్లలు ఈ మధ్య ఇలా సిల్లీగా తయారవుతున్నారు. మీరు చూసుకుంటే పాత రోజుల్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నీట్గా ఉండేవాళ్ళమ్మా, ఎంత పనులు చేసుకుంటే కూడా. కాబట్టి ఇప్పుడు అలా ఉండడంలో తప్పే లేదమ్మా. చక్కగా స్నానాలు చేయండి, రెండు పూట్ల డ్రెస్సులు మార్చుకోండి, ఫ్రెష్గా ఉండండి. ఏ పని చేసినా కానీ జిడ్డు గారుకుంటా ఉండి అలానే జిడ్డు గారుతూ సాయంత్రం వరకు ఉండాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో వాళ్ళకి, మన భర్తకి, మన పిల్లలకి, అత్త మామగారికి అందరికీ స్మార్ట్గా కనిపించవచ్చు, తప్పులేదమ్మా. దానికి ఏమో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదా. స్కిన్ మంచిగా ఉంచుకొని హెయిర్ మంచిగా ఉంచుకోవడమే, ఇంకంతకంటే ఏం లేదు. సో దీంట్లో నేనేమి మీకు మెసేజ్ ఏమీ ఇవ్వడం లేదు, కానీ నాకు ఇది కొంచెం ఏంటో అంటే తమాషగా అనిపించింది. సిల్లీగా అని కూడా చెప్పను, ఎందుకు ఈ పిల్లలు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనమాట. కాబట్టి మంచిగా అందంగా కనిపించడంలో తప్పే లేదమ్మా. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పితే ఎవరు కామెంట్ చేయరు. కాకపోతే కామెంట్ చేసేటట్టు రెడీ అవ్వకూడదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ పౌడర్ వేసుకోవడం కానీ, మీరు లిప్స్టిక్ వేసుకోవడం కానీ న్యాచురల్గా మీకు అతికినట్టుగా ఉండాలి, అంతేకాని ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు. సో ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అందరికీ అలవాటు అవుతుంది, ఇదేం బ్రహ్మ విద్య ఏం కాదు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నంబర్స్ అన్నీ నేను చక్కగా స్క్రోలింగ్లో ఇస్తున్నానమ్మా, స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ప్రోడక్ట్స్ కావాలన్నా అపాయింట్మెంట్స్కి సపరేట్ నెంబర్స్ ఇచ్చున్నాను, కాల్ చేయండి. 1-2 సార్లు కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.